ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం తత్సత్. ఏకనాథ భాగవతం 22వ రోజు పారాయణం. 2వ అధ్యాయంలోనే 551 నుంచి 600వ వచనం వరకు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణ ప్రసన్న. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ రుక్మిణీ పాండురంగాభ్యాం నమః. ఓం శ్రీ నామ ప్రభావం ముందు భవభయం అనేది పాపం ఎంత? ఆ పేరు ముందుకు కలికాలం ఏ ముఖం పెట్టుకు వస్తుంది? నామానికి ఎంతటి శక్తి ఉందంటే త్రిలోకాలలోని పాపం అంతా కలిపినా దీనితో సమానం కాదు. ఓ జనకరాజా, నామం వద్ద నిజంగా 4 ముక్తులు ఉంటాయి. ఇది నీవు గుర్తుంచుకో. ఓ రాజా, సరిగ్గా శ్రద్ధ పెట్టి విను. నామం కన్నా సుగమమైన వేరే సాధన లేనే లేదని ఖచ్చితంగా తెలుసుకోవాలి. శ్రీధరుని నామంతోనూ జన్మ కర్మల శ్రవణంతోనూ పామరులు కూడా ఉద్ధరింపబడతారు. అందువల్ల శాస్త్రకారులు హరిలీలయే శుభప్రదమని వర్ణన చేస్తారు. అలాంటి భక్తి యోగం ఎవరికి అంతఃకరణలో ఉంటుందో వారికి జ్ఞానాభిమానం ఉండదు. అహం మమకారాల రెక్కలు విరిచేసి వారు నిస్సంగత్వంతో హరికీర్తన చేస్తూ సంచరిస్తుంటారు. హరికీర్తన శ్రవణం, హరినామస్మరణ చేస్తున్నప్పుడు ప్రేమతో భక్తి వృద్ధి చెంది భక్తులకు దేహస్పృహే లేకుండా పోతుంది. రాజా, ఆ స్థితిని కూడా చెప్తాను విను. హరినామం గుణకీర్తన వర్ణనల పట్ల మెళకువలో అయితే నిరంతరం ప్రీతి ఉంటుంది. కానీ స్వప్నంలో కూడా ఈ స్థితే ఉందంటే హరిభక్తి యొక్క ఉత్తమ విధానం మనసులో ముద్రపడిందని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా భక్తియుక్తమై ఎవరి వ్రతం ఎలా దృఢతరమవుతుందో అలాగే వారి చిత్తం అధికాధికంగా ద్రవించి హరినామ కీర్తన విషయంలో ప్రేమ అద్భుత రీతిలో పెరుగుతుంది. హరినామ కీర్తన విషయంలో ప్రేమ అద్భుత రీతిలో పెరుగుతుంది. పరమ ప్రియమైన ఆత్మే శ్రీహరి. ఆయన నామకీర్తన గురించి అత్యంత హర్షం, దానిపై నిత్యనూతనమైన ప్రీతి, ఈ యోగంతో లోపల బయట హరియే ప్రకటమవుతారు. ఏవో సంకటాలలో తల్లి బిడ్డలు వేరుగా అయి చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా కలిస్తే ఆ సమయాల్లో పిల్లవాడు పెద్దగా ఏడుస్తూ తల్లిని గట్టిగా కౌగిలించుకొని వెక్కుళ్ళు పెట్టి మరీ బిగ్గరగా ఏడుస్తాడు. అదేవిధంగా భక్తి గ్రామంలో ఎప్పుడూ శివుల కలయిక జరిగి
ఆత్మ సాక్షాత్కారంతో కౌగిలింత అవుతుందో అప్పుడు ఆ సమయంలో తప్పనిసరిగా దుఃఖం వస్తుంది. పరమాత్మతో ఆలింగన యోగంతో అనివార్యంగా వెక్కిళ్ళు వస్తాయి. ప్రేమలో పరిపూర్ణమవటం వల్ల రోమాంచితమై దీర్ఘంగా నిట్టూర్పులు విడిచి వారు ఏడుస్తూ ఉంటారు. అంతలోనే మళ్ళీ పెద్దగా నవ్వి ఏమంటారంటే, ఇదిగో నేనైతే నాలోనే ఉన్నాను, తప్పిపోవటం కలుసుకున్నామని అనుకోవటం అనేది నా పిచ్చితనమని మనసులో భావించి నవ్వుకుంటారు. నేనైతే అఖండంగా స్వయంగా సర్వత్రా నిండి ఉన్నాను. పూర్ణ అభేదం వల్ల నేను అనాది అయి ఇలా అలాగే ఉన్నాను. ఈ రకంగా నేను అవ్యుడనై ఉన్నా జన్మించాను, మరణించాను అనుకునేవాడిని అని దీనిని గుర్తు తెచ్చుకొని తమలో తాము ఊగిపోతూ నవ్వుతూ ఉంటారు. త్రాడుని సర్పంగా భావించి భయభీతుడై పరిగెత్తుకుంటూ తడబడుతూ పడిపోయి మళ్ళీ అదే త్రాడే అని తెలుసుకొని తనలో తాను నవ్వుకున్నట్లే, అలాగే సంసారం మిథ్యగా ఉండి దేహభావం పూర్తిగా అసత్యమే అయి ఉండి కూడా నాకు వ్యర్థమైన మమకారం అహంకారం ఉండేవి కదా అని అనుకుని నవ్వుతారు. గురువాక్యాలు ధన్యం అవే నన్ను తరింపచేశాయి. దేహంలో ఉండి కూడా నేను విదేహుడనై ఉన్నాను. నా 4 దేహాలు మిథ్యగానే అయిపోయాయి అని అలా అనుభవాన్ని చెబుతూ గర్విస్తూ ఉంటారు. వారు అంటారు, భగవద్భక్తి ధన్యం, ఇది 4 ముక్కలను మిథ్య చేసేసింది. పరమాత్మ నేనేనని నిశ్చయమైపోయింది అని ఉల్లాసంతో ముల్లోకాలు దద్దరిల్లేలా గర్జిస్తారు. భగవంతుని నామం ధన్యం, ఈ నామమే నన్ను నిత్యం నిష్కాముణ్ణి చేసేసింది. భవభ్రాంతులు సమూలంగా మిథ్య అయిపోయాయని ఈ రకంగా పెద్దగా గర్జిస్తూ కేకలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు ముల్లోకాలలో వేరే ఏమీ లేదు, ఏమేమి కనిపిస్తాయో అవన్నీ నేనే, అయినా నేను ఒక్కటే అని అంటూ పెద్దగా కేకలు వేస్తారు. దేని యోగంతో దుర్భరమైన భవబంధాలు నశించిపోతాయో ఆ సద్గురు స్థవనంలోనే తమ అలౌకిక వాణిని గర్జించేలా చేస్తారు. ఇదిగో ఈ సంసారం మిథ్య అయిపోయింది, జనన మరణాల అభావం అయింది, కలికాలం అనేది లేకుండా పోయింది అని కేకలు వేస్తారు. ఈ రకంగా మళ్ళీ మళ్ళీ కేకలు అపూర్వంగా వేస్తూ వెంటనే ఆత్మసుఖంతో పాడుతూ స్వానందంతో ఊగుతూ ఉంటారు. ప్రాణ సమానులైన ఆయన మధుర కథను స్వయంగా చెప్పినా తృప్తి కలగదు. అలాగే ఆత్మానుభవంతో హరికీర్తన ఎంత చేస్తున్నా చాలు అనిపించదు. ఆయన గానం శ్రవణం చేసేటప్పుడు జ్ఞాన శ్రోతలు సుఖరూపులవుతారు. ముముక్షువులు ఆయన కీర్తనను విని ప్రేమానందంతో పరవశులవుతారు. ఈ రకంగా వారు పాడుతుంటే అప్పుడు అడుగడుగున ఆ నిజ సుఖం ఉప్పొంగుతుంది. హర్షం కడుపు నిండా పొంగిపల్లి వారు నిజానందంతో అలౌకికంగా నర్తిస్తారు. అన్యమైన పనిని వదిలేసి లౌకిక లజ్జను కూడా వదిలేసి వారు అహంభావం లేకుండా సహజానందంతో విచిత్రంగా నర్తిస్తారు. కొనుక్కొని సురాపానం చేసిన వారే ఆ మత్తుతో పాడుతారు. ఆ సురామత్తుతో పాడతారు, నర్తిస్తారు. మరి అలాంటప్పుడు బ్రహ్మానంద రసపానం చేసిన వారు ఇక స్వాధీనంలో ఎలా ఉండగలుగుతారు? అందుకోసం బ్రహ్మానంద ఉన్మాదంతో లౌకికాన్ని వదిలేసి
వారు స్వయంగా పాడుతూ నర్తిస్తూ ఉంటారు. జనులు వారిని పిచ్చివారని ఉంటారు. ఈ బోధనలోని మర్మము పండితులకు సామాన్యంగా అర్థం కాదు. రాజా, వారికి ఆ భగవంతుడు తప్పే వేరే లోకాచారం కనబడదు. వారి నిజబోధ యొక్క కథ చెబుతాను, విను. స్వానంద బోధతో బ్రహ్మోన్మాదం యొక్క పరమానందంతో వారు ఏమేమి చేస్తారో ఆ సకల చరాచరమంతా వారికి పూర్ణానందంతో నిండినట్లు స్వానందంతో శబ్దిస్తున్నట్లు అనిపిస్తుంది. పృథ్వీ, అగ్ని, తేజస్సు, వాయువు, ఆకాశం ఇవన్నీ వారికి సాక్షాత్తు హరిస్వరూపమై గోచరిస్తాయి. భూతాలు లేక మహాభూతాల ప్రతిభ యొక్క భిన్నమైన అంకురాలన్నీ వారికి అభిన్నమై ఏకరూపంగా భాసిస్తాయి. వేరే సామాగ్రి లేకుండా అరటి మొలక ఫలాలు దళాల రూపంలో వికసించినట్లు ఆ రకంగానే ఓ పరీక్షిత్తు మహారాజా, పరబ్రహ్మ భౌతికాత్మక రూపమై ప్రకటమవుతుంది. అంటే వేరే సామాగ్రి లేకుండానే అరటి మూలకల ఫలాలు దళాల రూపంలో వికసించినట్లు, అంటే అరటి చెట్టు నుంచి చెట్టు వచ్చి దాని నుంచి కాయ, అరటి పువ్వు, కాయ ఇవన్నీ ఎలా వస్తాయో అవన్నీ వికసించినట్లు, అంటే ఒకదాని తర్వాత ఎలా వస్తాయో అలా వచ్చినట్లుగా ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తాయో ఆ రకంగానే ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఆ రకంగానే ఓ పరీక్షిత్తు మహారాజా, పరబ్రహ్మ భౌతికాత్మక రూపమై ప్రకటమవుతుంది. లేక స్ఫటిక గృహంలో గోడల మీద అశ్వాలను, గజ సైన్యాలను చిత్రించినప్పుడు లోపల దీప ప్రకాశంతో అవి నిజమైనవిగా ఎలా అనిపిస్తాయో అలాగే తేజోపుంజమైన సూర్యచంద్రాదికాలు లేక మెరుస్తున్న అగ్ని నక్షత్రాలు, దాంట్లోని మెరుపులు, ప్రాణుల కళ్ళల్లోని తేజస్సు ఇవన్నీ జ్యోతితోనే ప్రకాశిస్తూ ఉంటాయి. ప్రేలుడు పదార్థాలు గంధకం, నత్రజనికామ్లము, పొటాస్ కలిపిన క్షారము, బొగ్గు ఇత్యాదులు. ప్రేలుడు పదార్థాలను యుక్తితో మిశ్రమం చేశామంటే కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వగైరాలలో ఆగ్నేయ పువ్వుగా భాసిస్తుంది. అంటే ఇప్పుడు దీపాల సామాగ్రికి మనం వాడే పదార్థాల్లోనే చిచ్చుబుడ్లు అనగా, కాకర పువ్వొత్తులు అనగా, మతాబులు అనగా ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఏమేమిటి కలుపుతాము, అవి ఎలా ఉంటాయి, మనం వాటిని వెలిగించినప్పుడు ఏ రకంగా మనకి నక్షత్రాల రూపంలో లోపల నుంచి ఆ వెలుగు మనకి బయటికి ఎలాగైతే ప్రకాశంతో ప్రకటమవుతుందో బయటికి కనిపిస్తుందో ఆ విధంగానే ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. ప్రేలుడు పదార్థాలను యుక్తితో మిశ్రమం చేశామంటే అగ్ని పువ్వులుగా భాసిస్తుంది. అదే రకంగా పరబ్రహ్మ తన లీలలో సూర్యచంద్రాధికారాలైన నానాత్వంతో భాసిస్తుంది. పృథ్వీ స్వతః సిద్ధంగా గంధరూపమై ఉంది, కానీ ఆ సుగంధం కస్తూరి ఇత్యాది పదార్థాలలో ప్రకటమవుతుంది. అలాగే భగవంతుని సత్తా సర్వత్రా ఉంది, కానీ అది సాత్వికంలో, అంటే అంతఃకరణలోని సాత్వికంతో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే
సాత్వికం ఉన్న చోట ఏ సత్వము ఉంటుందో అది ఆ భగవత్ తత్వం అని తెలుసుకో. సత్వవృత్తితో ఉండే మానవులకి సత్వం వల్ల మహత్వం, హరిరూపంతో మాన్యత ప్రాప్తిస్తుంది. పృథ్వీ చుట్టూ జలం ఆక్రమించి ఉంటుంది. దానిని చతుస్సముద్రం అంటారు. అలాగే దశ దిశల్లో ఉన్న దేవుని అంగాన్ని దిశ అనే పేరుతో పిలుస్తారు. తూర్పు, పడమర ఇత్యాది దశ దిశల యొక్క భాగాలు. అది దేవుని యొక్క అంగాలు. ఆ రూపంలో శ్రీరంగడే మూర్తివంతమై భాసిస్తాడు. పచ్చిక, దుర్వారం, దర్భలు, వృక్షాలు వీటిని చూసి ఇవి కూడా శ్రీహరి శిరోజాలే అంటారు. తన అంగంలో సర్వత్రా నిండి ఉన్న హరి రూపాన్ని కనుగొనలేకపోవటం వారికి కష్టమనిపిస్తుంది. మన వేళ్ళు లెక్క పెడుతున్నప్పుడు ఎలా అయితే అవి వేరువేరుగా కనిపించినా కానీ మూల రూపంలో అన్నీ అఖండంగా ఒకే దేహంలో అతుకుబడి ఉంటాయో, అలాగే వనాలు, లతలు, దర్భలు, అరణ్యాలు ఇవన్నీ హరి యొక్క స్వరూపమే అని వారు అంటారు. వీటన్నింటినీ వారు ఐక్యభావంతో చూస్తారు. ఇందులో వేరు అంశాలు వారికి గోచరించవు. దుర్వారమైతేనే, వృక్షాలైతేనే, లేక అరణ్యంలో పెరిగే లతలైతేనే, ఇవన్నీ అనంతకోటి శిరోజాల వరుస వలె హరి శరీరంపై పెరిగినట్లు వీటికి శ్రీహరి స్వరూపంతో శోభ వస్తుందని వారంటారు. మర్రి చెట్టు ఊడలు వేలాడుతున్నట్లు వేరుగా పెరిగినప్పటికీ అవి ఆ వృక్షాల్లోనివే అయి ఉండి వృక్షం నుంచి తప్పించుకున్నాయని వాటిని అనలేనట్లు, అలాగే చైతన్యంలోంచి నదీ రూపంతో అనేక పాయలు వచ్చి అందులో కూడా పూర్తిగా చైతన్యమే నిండి ఉన్నట్లుండి అవి చిద్రూపంతోనే నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. లేక చంద్రబింబంలో అమృతం బింబంలో బింబరూపమై ఉన్నట్లు అలాగే భగవంతునిలోని సంసారం భాసిస్తుంది. అది భజన విశ్వాసంతో భగవద్రూపమే అవుతుంది. ఈ రకంగా సృష్టిలోని వేర్వేరు భాగాలను చూస్తుంటే ఎలా ఉల్లాసం అనిపిస్తుందంటే, ఈ అంతటినీ దైవమే పూర్ణంగా అలంకరించారన్న అనుభూతి వారికి కలుగుతుంది. అందుకోసం వారు ఈ సర్వప్రాణులలోనూ సముద్రంలోని నీటిలో ఉప్పు అణువణువునా కలిసి ఉన్నట్లు లీనమైపోతారు. ఈ స్థితిలో వారు చీమను చూచి కూడా అది హరి రూపమే అనుకుని వందనం చేస్తుంటారు. అంతేనా? ఈగను చూచి అది కూడా భగవంతుని స్వరూపమే అనుకుని అనన్యభావంతో శరణు పొంది సాష్టాంగపడతారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.